మీరు కొట్టిన దెబ్బకు ఆయన చిన్న మెదడు చిట్లిపోయినట్టున్నది. ఏం మాట్లాడాలో ఆయనకు తెలియడం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బ్రహ్మాండంగా అవకాశాలు వస్తే ప్రజలకు అండగా ఉండాలి, అవకాశాలు వస్తే అభివృద్ధి చేయాలి, అవకాశాలు వస్తే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసి, రియల్ ఎస్టేట్ చేసి, భూ కబ్జాలు చేసి, ల్యాండ్ పూలింగ్లో రైతుల యొక్క భూములను లాక్కొని మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడిపిన నీకు వర్ధన్నపేట ప్రజలు నిజంగా చక్కటి గుణపాఠం చెప్పారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం మాట్లాడాలో అర్థమైతలేదు పాపం. ఎందుకంటే మొన్నటి సంఘటన ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అది పెద్ద మెదడు పని చేయని వాళ్ళు చేసే పని అనేది బాధపడుతున్నారు. మీ అందరికీ తెలుసు, నేను స్పష్టంగా చెప్పాను, 2001 నుండి నా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని చదువుకుంటూ వ్యాపారంలో ఉన్నాను. అనేక ప్రెస్ మీట్లో చెప్పిన, వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలకు వచ్చి మా తండ్రి గారి పేర అనేక కార్యక్రమాలు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ మీద చేసినాం. మీ అందరికీ తెలుసు. ఆ ఫలాలు అందిన కుటుంబాలు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మరి ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. శ్రీహరి గారు, మీరు మాట్లాడే విధానం చూస్తుంటే, ఆరోపణలు చూస్తుంటే నిజంగా అసలు ఊసర వెళ్ళే నవ్వే కాడికి వస్తున్నది. ఎందుకంటే ఒకవైపు నిన్ను మాదిగ జాతి అడుగుతున్నది, ఇన్ని సంవత్సరాలుగా మాకు అన్యాయం చేసినావు, ఏమి జరిగిందని వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పక ఏదో దాటవేసే ప్రయత్నంలో నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నావు.